నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ని మహబూబ్ నగర్ జిల్లాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడే చాలా బాగా అనిపించింది. అంటే మన జిల్లాలో రకరకాల స్కూల్స్ నుంచి, మండల స్థాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాస్, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ప్రదర్శించడం చూసినప్పుడు వీరందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా చాలామంది వెళ్ళి వాళ్ళకి ప్రదర్శించే అవకాశం రావాలి అని అనుకున్నాము. అయితే ఇన్సిడెంటల్గా రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్లో చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది జిల్లా స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, మా జిల్లా అధికారులంతా కూడా ఒక టీం కింద ఏర్పడి వివిధ టాస్కులు వాళ్ళు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మై అడిషనల్ కలెక్టర్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ మండల ఆఫీసర్స్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎంఈఓస్, ఎవ్రీవన్. ఏ పని చెప్పినా కూడా చేస్తామంటారు, చేస్తారు తప్ప ఓకే ఇది కాదు, అది ఇది ప్రాబ్లం, అట్లాంటివి ఏమీ రాదు. ఇప్పటివరకు నాకు లాస్ట్ 6 monthsలో నా ఎక్స్పీరియన్స్ అది. సో అదే ఎక్స్పీరియన్స్తో ఈ సైన్స్ ఫెయిర్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ భోజనాలు కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, తర్వాత వాళ్ళకి సౌకర్యాలు కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నాము. అదేవిధంగా కమిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి ప్రదేశంలో చేస్తున్నాం కాబట్టి శానిటేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి, శుభ్రంగా మెయింటైన్ చేయాలి అనుకున్నాము. బట్ అదర్వైజ్ ఈ 3 రోజుల పండగలో పిల్లలు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ చూస్తే చాలా సంతోషం వేసింది. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైంటిస్ట్. రేపు ఫ్యూచర్లో ఎంతమంది సైన్స్లోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మన ఎవ్రీడే లైఫ్లో భాగం సైన్స్. అంటే మనం చేసే ప్రతి పని కూడా సైన్స్తో సంబంధం ఉంది. దాని అప్లికేషన్స్ అంటే ఆ సైన్స్ టెక్నాలజీగా మారినప్పుడు ప్రతి రంగంలో మనం పొద్దున్నేస్తే రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే పనులు కానీ, వాడే పరికరాలు కానీ, మనకి అవసరమైనవి కానీ అన్నీ కూడా ఈ సైన్స్ మీదనే, సైన్స్ రంగంలో జరిగే రీసెర్చ్ కానీ, డెవలప్మెంట్ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీలో చాలామంది మీరు ఏ కెరియర్లో స్థిరపడినా కూడా ఆ సైంటిఫిక్ స్పిరిట్ కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరందరూ ఇదే స్పిరిట్తో మీ లైఫ్లో, మీ కెరియర్లో ముందుకి సాగాలని చెప్పి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు, వీరందరూ ఇంత చక్కగా కొత్త ఐడియాస్తో వచ్చారంటే వాటిని డెవలప్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. సో నేను ప్రత్యేకంగా గైడ్ టీచర్స్ని కూడా అభినందిస్తున్నాను. మీ కృషి కూడా ఇందులో చాలా ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను, ఇదేకి కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒకసారి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా గౌరవాన్ని అలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.